భారీ వర్షాలకు లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. గత 6 రోజులుగా గ్రామాల్లో వరద నీరు నిలిచే ఉంది. దీంతో గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు అందరికీ అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. లంక గ్రామాల్లో మరో గ్రామానికి మనం ప్రస్తుతం వచ్చాం. అసలు ఆ గ్రామాల్లో చాలా ఇల్లు నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1 కాదు 2 కాదు అన్ని ఇల్లు కూడా ఇక్కడ నీళ్ళకు మునిగినాయి. చాలా ఇల్లు ప్రస్తుతం అయితే నీళ్లలోనే ఉన్న పరిస్థితి. 3-4 రోజులయ్యి వర్షాలు కురిసినా కానీ ఇంకా ప్రస్తుతం అదే పరిస్థితి ఈ ఇళ్లలో కొనసాగుతూ ఉంది. మొత్తం పూర్తిగా నీళ్లలో అయితే ఇంట్లో ఉన్నాయి. వాళ్ళని అడుగుతాం, ఏందమ్మా ఎలా ఉంది మీకు? మాకు వరదలో మునిగిపోయాము, మాకు ఇల్లు కట్టి పెట్టాలయ్యా. అందుతున్నాయి, భోజనాలు ఇస్తున్నారు, ఇల్లు కట్టి పెట్టండి మాకు. బాగానే ఉంటుందండి సౌకర్యాలు. అయితే మేము మునిగిపోయాం, పైకి వెళ్ళిపోయాం అందరం. అసలు అందలేదు. ఇదంతా వాళ్ళను ఇల్లు వాళ్ళను అన్ని వాళ్ళను. మేము ఎదర డాబాల్లోకి వెళ్ళి పైన కూర్చున్నాం, దోమల్లో చచ్చిపోయి. చూడు, ఇంకా నీళ్ళు అయితే బాగా మనుషుల లోతులో నీళ్లున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రోజు వర్షం కురుస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం అంతా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. ఏమా ఎట్లా ఉన్నాయి మీకు వసతులు ఏంటి? ఎట్టా ఉందండి, మునిగిపోయి అసలు ఏమీ లేదు. కరెంట్ రాత్రి వచ్చింది, మరి ఎట్టా ఉండాలో ఏంటో తెలియట్లా. మాకు ఇల్లు కట్టి పెడితే ప్రభుత్వం తీసుకుని దోమలకి చచ్చిపోతున్నాము. 3 రోజులు అవుతుంది. గవర్నమెంట్ నుంచి మాకు ఏమన్నా చెయ్యాలి. అందరూ మాకు సహాయం చేస్తేనే. అందరి ఇల్లు మునిగిపోయినాయి. ఆపజట్టు కట్టరండి. మాకు ఇప్పుడు వరకు అన్నాలు అందుతున్నాయి, ఏదైనా మంచినీళ్ళు. పేణాలు నిలబెట్టుకున్నాం, ఇంట్లో అన్నీ పోయినాయి, అర్ధంతరంగా వచ్చేసింది. మరి ఏమీ తీసుకోవాలా మేము? ఏముంది కాదు, ఆ ఎత్తు వచ్చిందండి, కరెంట్లు లేవు, పిల్లలు చూస్తే టైము. ఈ నీళ్లు తాడాలి. మరి సీఎం గారే పరిష్కారం చూపించి మాకు ఏదో ఒకటి చేసి, పొలాలు పోయినాయి, మరి ఏం చెయ్యాలి? అన్నీ పోయినాయి పిల్లలకి, మరి ఏం చేయాలి అని మాకు తెలియట్లా. మీరు చెప్పండి అమ్మా, ఏంది ఎట్లా ఉన్నాయి మీ కాలనీ పరిస్థితులు? ఎంత మునిగిపోయినాయి అండి. మరి పొలాలు పోయినాయి, ఆ నీళ్ళు మాకు లోతులో ఇంకా నీళ్ళు వెళ్ళా. అట్లా ఉంది మా పరిస్థితి. కొండా సెట్ కూడా రాదేమనైనా అసలు తీసుకోలేదండి మేము. అక్కడికే కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ వారికి ధన్యవాదాలండి. మాది పాతార్లంగా బీసన్ కాలనీ అండి. మావి మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయండి, ఇళ్ళతో కూడా మునిగిపోయినాయి. పిల్ల జల్లా 3 రోజులు అసలు కరెంట్ లేక దోమలతో నానా వ్యవస్థలు పడ్డామండి. మాకు ఈ దొడ్డలో నీళ్లు పోలు తోచి కట్టి మాకు సహాయం చేస్తే మీకు ధన్యవాదాలు తెలుపుతామండి. ఈ దొడ్డల్లో నీరు కొంచెం తోడించండి మిషన్లు పెట్టి. మాకు సహాయం 4 రోజుల మట్టి అందుతుంది గవర్నమెంట్ సహాయం. భోజనం సౌకర్యం అవి చేస్తున్నారు బాగానే. చంద్రబాబు గారు ధన్యవాదాలండి. ఏంటమ్మా ఏంటి ఎట్లా ఉంది నీళ్ళు? ఎట్టుండేదంటే అండి, ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఇంట్లో నుంచి వచ్చేటప్పటికే మునిగిపోయింది. దోమలతో నానా బాధలు పడిపోతున్నాం మేము. అసలు కడ్డీలు లేక అసలు అగ్గిపెట్లు తడిచిపోయి, కుండలు తడిచిపోయి, గుడ్డలు కొట్టుకుపోయి నానా బాధలు పడుతున్నామండి మేము. తింటాకు కూడా కూడు కూడా అంతంత మాత్రం ఇప్పుడు కూడా పంచలేము. నానా బాధలు పడుతున్నాం. అంటే ప్రభుత్వం సహాయ చర్యలు ఏం లేవంట? మరి ఎవరు ఇస్తున్నారనండి? ఇంతవరకు ఎవరో వచ్చి సొత్తాయి మమ్మల్ని. మరి ఎవరు తెచ్చిస్తున్నారో ఇట్టగా జాలిపడారని ఇస్తున్నారేమో కానీ అసలు నాయకులు అన్నది ఇంతవరకు ఎవరు వచ్చి మాకు ఇవ్వాల ఏమీ కూడా. చూసుకోవచ్చు, ఆ ఇంట్లో నీళ్లు అలాగే ఉన్నాయి. ఇంకొక ఈ కాలనీ అంతా కూడా అలాగే ఉన్న పరిస్థితి కూడా మనం ఈ లంక గ్రామాల్లో అన్ని ప్రాంతాలు కూడా ఒకేలాగున్న పరిస్థితి. ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఉందనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం నుంచి భోజనాలు మంచినీళ్ళు అయితే అందుతున్నాయి, 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వరద నీరు ఇంకోసారి రావడంతో ఆ ఇన్ఫ్లో వాటర్ అంతా కూడా పశ్చిమ డెల్టాపై తీవ్రంగా పట్టడంతోనే ఏదైతే మనం ఇప్పుడు విజువల్ చూసామో ఈ లంక గ్రామాలపై ఎక్కువగా ప్రభావం చూపిందని చెప్పి కూడా భావించవచ్చు.